నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు పూర్తి. అభిమాని నేతను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన జనం. కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ విమర్శలు. అధికారంలో ఉన్నవాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్న మాజీ మంత్రి. ఏపీలో పెంచిన పింఛన్లు రేపు పంపిణీ. వాలంటీర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి పార్థసారథి. పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం. ప్రాజెక్ట్ డిజైన్తో పాటు ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏమైందన్న హరీష్. సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామాబాద్ శ్మశాన వాటికలో ముగిశాయి. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కరణలు నిర్వహించారు. డిఎస్ చిన్న కుమారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరయ్యారు. డిఎస్ ను చివరి చూపు చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు భారీగా తరలివచ్చి అంత్యక్రియలో పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్లోని డిఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. నలభై ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాసును సన్నిహితులు, కార్యకర్తలు డిఎస్గా శివన్నగా పిలిచేవారు. బీసీ నేతగా, తెలంగాణ వాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు డిఎస్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 జన్మించారు డి శ్రీనివాస్. హైదరాబాద్ నిజాం కాలేజ్లో బీకాం డిగ్రీ, లా పూర్తి చేసిన డిఎస్ రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు. ఆ టైంలో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపుతో ఎన్ఎస్యుఐలో చేరారు డిఎస్. డిఎస్లోని నాయకత్వ లక్షణాలను గ్రహించిన ఇందిరాగాంధీ ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డిఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి, మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో
విత్తనాలు అమ్మే షాపుల ముందు ధరల బోర్డులు పెట్టాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నకిలీ విత్తనాలు పట్టుపడితే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు పటిష్టం చేస్తామని చెప్పారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే నకిలీ విత్తనాలు అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జీడీసీసీ బ్యాంకులో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి. బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఏంటి విత్తనాలు, ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతా ఉన్నారు. రేవంత్ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తుందని బండి ఫైర్ అయ్యారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కి అన్ని విధాలుగా సహకరిస్తున్నా తమ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. కేంద్రం కూడా కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది అని నిలదీశారు. నిధులు ఇవ్వకుండా అవమానానికి గురి చేస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కమెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పైన ఆయన ఎమ్మెల్యేలకి నమ్మకం లేదని బాంబు పేల్చారు. రేవంత్ కు మద్దతు ఇస్తుంది 26 మంది ఎమ్మెల్యేనని అన్నారు. మిగిలిన 38 మందికి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆయన కేబినెట్ పై ఆయనకే విశ్వాసం లేదని, 2 మంత్రులను మాత్రమే ఆయన నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ద్వారా 3 కోట్ల ప్రజాధనం వృధా అయిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి ఆయన శాసనసభ్యుల మద్దతు లేదని, ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తొలి పర్యటన మార్పు జరగాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఆలోచించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి అధికారిక పర్యటనకు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలుగా సహజంగా ప్రొటెస్టు, నిరసనలు, వారు గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకై డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేయడము, రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ. పార్టీగా ప్రొటెస్ట్ అనేది మొదటిసారి వస్తున్నాడు కాబట్టి కరెక్ట్ కాదని చెప్పి స్థానిక నాయకత్వం అందరం కూడా ఆలోచించినాం. జిల్లాలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వారు 10 నుంచి 11కు పెరిగింది. కానీ వారు ఇచ్చినటువంటి హామీలు మాత్రం సంఖ్య తగ్గలేదు. అమలు సంఖ్య ఒక్కటి కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన ప్రాజెక్టును చూస్తే ఏడ్పు వచ్చింది, బాధ, ఆవేదన కలిగింది. ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి? కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు చేయకుండా, వినకుండా రివర్స్ టెండరింగ్ అంటూ నిర్వహించి గోదాట్లో ముంచేయడం ద్రోహం కదా. జగన్ కారణంగానే పోలవరం సర్వనాశనమైంది. ఇది పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అంతేనా? పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
వైసీపీ హయాంలో వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే ఒక్కో తప్పును బయటకు తీస్తాం, వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటూ గతంలో ప్రకటించిన టీడీపీ కూటమి నేతలు ఆ దిశగా తొలి అడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలిచే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 2014లో టీడీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి 2019 వరకు ప్రాజెక్టు పనులు ఎలా జరిగాయి, ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2024 ఎన్నికల ముందు వరకు పరిస్థితి ఎలా ఉంది అన్నది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 టీఎంసీ నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 టీఎంసీ నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుడుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే, ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే ఒక 700 టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. మాజీ సీఎం వైఎస్ జగన్ కారణంగానే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు సీఎం చంద్రబాబు. ఈ విధ్వంసం కారణంగా వేలాది కోట్ల రూపాయల నష్టం సంభవించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినకుండా జగన్ ప్రభుత్వం కక్షతో వ్యవహరించి పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్తవారికి పనులు అప్పగించిందన్నారు. ఈ క్రమంలో సంవత్సరన్నర పాటు పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయని వెల్లడించారు. ఫలితంగా వరదలొచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు చంద్రబాబు. ఎగువ దిగువ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని, గైడ్ బండ్ కుంగిపోయిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 628 కోట్ల మేర ఆదా చేశామని నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పినా మేఘా సంస్థకు అదనపు పనులు అప్పగించడం వల్ల 2268 కోట్ల మేర అదనపు భారం పడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి. ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యాం గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరికి కూడా డార్క్ లో ఉన్నాం, ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. డయాఫ్రమ్ వాల్ ను గతంలో 436 కోట్లతో నిర్మించగా ఇప్పుడు దానికి మరమ్మతులు చేయాలా లేదంటే కొత్తది కట్టాలా అన్నది తేల్చేందుకే నిపుణుల కమిటీకి ఏడాది పాటు సమయం పట్టేలా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందన్నారు. జగన్ పాలన కారణంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 4 ఏళ్ల కాలం వృధా అయిందని, ఇప్పుడు మరో 4 ఏళ్లు పట్టడం వల్ల మొత్తంగా 8 ఏళ్లు వృధా అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. అంతేకాదు 55,656 కోట్ల మేర సవరించిన ప్రాజెక్టు అంచనాలకు కేంద్రం ఇంకా ఆమోదమే తెలపలేదన్నారు. ఈ ఖర్చులన్నీ ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడమే అతిపెద్ద సవాలంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఈరోజు డయాఫ్రమ్ వాల్ 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్కులు మాత్రం స్పిల్వే మిగిలింది. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. 3వది గైడ్ బండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది, అది కూడా సగం 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫ్రమ్ వాల్ 2018లో
436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడెక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా ప్యారలల్గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. ఇక ఖర్చుల పరంగా చూస్తే కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాల్సిన పరిస్థితే వస్తే 1000 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు చంద్రబాబు. దాంతోపాటు కాపర్ డ్యాంలు, గైడ్ బండ్ల మరమ్మతులకు 4900 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక విద్యుత్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో 3000 కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే 2019 నాటికి ప్రాజెక్టు సవరించిన వ్యయం 55,656 కోట్లు కాగా ద్రవ్యోల్బణం ఒక 38% కూడా కలుపుకుంటే మరో 15,000 కోట్ల భారం పడుతుందన్నారు ఏపీ సీఎం. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది 45,000 కోట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసింది. మొత్తంగా జగన్ కారణంగా 68,000 కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం లెక్కలేసింది. మళ్లీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యాములు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి. ప్రాజెక్టు పూర్తి కావాలి. ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో, సమయం ఎంత అవుతుందో అంచనా లేకపోతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూపి. ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళాలి. ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలో 72% పూర్తయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3.84% పనులు మాత్రమే జరిగాయన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చిన నిధుల్లోనూ 3,385 కోట్లను జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు ఏపీ సీఎం. మొత్తంగా టీడీపీ హయాంలో 11,762 కోట్ల విలువైన పనులు చేస్తే జగన్ పాలనలో కేవలం 4,167 కోట్ల రూపాయల మేర పనులు మాత్రమే జరిగాయన్నారు. ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు. అదనంగా అయిందానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది మీకు ఒక ఐడియాకి 4,908 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆగకుండా పోయాం. వీళ్ళు వస్తానే 3,385 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులను సైతం వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎకరానికి 19 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 4 ఏళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. పైగా గతంలో భూమి ఇచ్చిన వారికి అదనంగా 5 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఆ పని చేయలేదన్నారు. పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితాలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు. ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎకరాకు 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక్క రూపాయి ఇవ్వాల. ఎకరాకి అదనంగా 5 ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఒక పైసా ఇవ్వాల.
ఇంకో పక్క సకల వసతులతో పునరావాస కాలనీలు కడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు నేను ముందే చెప్పాను, 4,114 కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు సీఎం చంద్రబాబు. అయితే అన్ని సవాళ్లను అధిగమించి కేంద్రం సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తామని చెప్పారు. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐటీ నిపుణులు, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు ఏపీ సీఎం. 2028 జూన్ నాటికి తొలిదశ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది. మొన్నే ఒక జీవో ఇష్యూ చేశారు. అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2 ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ 10 days ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని, ఎట్లా కాఫర్ డ్యామ్ని రెక్టిఫై చేయాలి, డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి, ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి, వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు పోవాలని ఉద్దేశంతో పిలిచారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టి వాళ్ళు కూర్చొని, ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ, అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ విధ్వంసంపై మొత్తం 7 శ్వేతపత్రాలు ఇస్తామన్న ఆయన 25 రోజుల్లోనే వీటన్నింటినీ ప్రజల ముందుంచుతామన్నారు. క్రమశిక్షణతో పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో చంద్రబాబుతో కాఫీ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు. చంద్రబాబు లెవెల్ అంటే ఇది అంటూ కమెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ ట్విట్టర్లో తాను అరకు కాఫీని ఆరాధిస్తున్నా అంటూ ఈ ఫోటోలను పంచుకున్నారు. 2016లో విశాఖపట్నంలో ఏపీ సీఎంతో చంద్రబాబుతో కాఫీ తాగుతున్న సంభాషణల ఫోటోలు అంటూ ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతతో కూడా ముడిపడిందని ట్వీట్ చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్డ్.